హలో హాయ్ అందరికీ. ఇవాళ ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసిన. ఇంకా ఈ రెసిపీ అంటే ఎంతమందికి ఫేవరెటో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా ఫస్ట్గా నేనైతే ఇంకా పెసరపప్పుతో అయితే చేస్తున్నా. ఇంక ఏ పప్పుతోటైనా వేయచ్చు, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, ఏ పప్పుతోటైనా మీకు ఏ పప్పు ఇష్టం ఉంటే ఆ పప్పుతో అయితే చేయండి. ఏ పప్పుతో చేసినా కానీ టేస్ట్ మాత్రం అదే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా పప్పునైతే ఇంకా 3-4 టైమ్స్ ఇట్లా కడుక్కొని ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా డైరెక్ట్గా ఉడకబెట్టుకోవడమే. ఇంకా కుక్కర్లోనే వేసుకోవచ్చు, కానీ ఇంకా డైరెక్ట్గా ఇట్లయినా ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నా. అప్పటిలోపు చింతపండు కూడా నానుతుందని ఇంకా చింతపండు కూడా నానబెట్టేసిన. ఇంకా తర్వాత అయితే వెజ్జెస్ అనేది తీసుకోవాలి. ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ మీకు ఇష్టం ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా నేనైతే బెండకాయ, ములక్కాయ, క్యారెట్, ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే ఇట్లా నలిగిపోతే ఇట్లా మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది ఉండదు. ఇట్లా పొడుగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పోపుకైతే కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకున్నా. ఇంకా తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జెస్ అన్నీ ఇందులో కలుపుకొని మామూలుగా ఒక 70-80% కుక్ అయితే చాలు. టమాటాలు అనేవి లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు అనేవి దబ్బును ఉడికిపోతే ఇట్లా చిదిగిపోతాయి అన్నీ, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. అసలు సాంబార్ అంటే సౌత్ ఇండియన్ ఇళ్ళల్లో డైలీ చేసే వంటకం. మార్నింగ్ ఇడ్లీలో లేకపోతే దోశలో ఆఫ్టర్నూన్ అన్నంలోకైనా సాంబార్ అయితే బెస్ట్. ఇంకా దాని స్పెషల్ ఏంటంటే ఒకే వంటలో పప్పు, కూరగాయలు, మసాలాలు అన్నీ కలిసి పూర్తి మీల్లా ఉంటుంది. అందుకే సాంబార్ని ఎక్కువగా ఇష్టపడతారు. మేము కూడా వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే చేస్తాం సాంబారు. టిఫిన్స్లోకి అయితే ఎక్కువ తిన్నాం, కానీ ఇంకా రైస్లోనే ఎక్కువ తింటాం. ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తింటాం, ఇంకా నైట్ కూడా అదే. సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాంబార్ ద డైలాగ్ ఉంటుంది కదా ఒక సినిమాలో. ఆ సినిమా ఏందో మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఇట్లా కుక్ అయిపోయినాక ఒక 70-80% అయితే అయిపోయింది. చూడండి, ఎక్కువ మాడగొట్టొద్దు, మాడిపోతే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. ఇట్లా అయిపోయినాక ఇందులో మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గరిటెతో కలిపితేందంటే మొత్తం ఒక పీసులన్నీ అయిపోతాయి. ఇంకా తర్వాత మనం ఉడికించుకున్న పప్పును అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకొని ఇంకా మనకి ఇంకా ఎంత చిక్కగా కావాలో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ఇంకా ఇష్టం, మనకి ఎంత వాటర్ పడుతుందో అంత చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, నీళ్ళు ఉంటే కూడా తినబుద్ధి కాదు. చూసుకొని వేసుకోండి వాటర్ అయితే. ఇట్లా ఇంకా అన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయితే ఇట్లా అయినాక తర్వాత అయితే మెయిన్ ఇదే అసలు సాంబార్ పొడి లేకపోతే సాంబార్లే ఫీలే రాదు. నేనైతే కొంచెం చాట్ మసాలా, కొంచెం సాంబార్ పొడి వేసుకున్నా. ఇంకా నేనైతే ఇంకా బెల్లం లేదు ఇంట్లో, అందుకే కొంచెం చక్కెర వేసుకున్నా. ఇంకా బెల్లం వేసుకోండి, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా బెల్లం లేదని నేనైతే చక్కెర అయితే వేసుకున్నా. ఇంకా మంచిగా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టుకొని మంచిగా ఇట్లా ఉడకాలి. ఒక 10 minutes ఉడికితే సరిపోతుంది. ఒక 10 minutes ఉడికిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇగో చూడండి, మంచిగా ఉడికిపోయింది. మనం వేసుకున్న మొత్తం అన్నీ ఇట్లా మసలాలి మొత్తం. ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తే ఏంటంటే మంచిగా అన్నీ మంచిగా అయిపోయినట్టు, వెజ్జెస్ కూడా బాగా ఉడికినట్టు. ఇంకా తర్వాత అయితే పోపుకి వేసుకుందాం. మేమైతే పోపే అంటాం, మీరు ఏమంటారు తాలింపు అంటారేమో, నేనైతే పోపు అంట. పోపు వేసుకోవాలి. ఇంకా పక్కన చూసిర్రా రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా తాలింపు వేసుకోవడం ఇంకా తెలిసి ఉంటుంది కదా అందరికీ. నాకైతే తాలింపు స్మెల్ అంటే మస్తు అనిపిస్తుంది. ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది పోపు స్మెల్కి అయితే. మీకు కూడా పోపు స్మెల్ అంటే ఎంతమంది ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు దీన్ని తాలింపు అంటారో లేకపోతే పోపు అంటారో తిరగవాయడం అంటారో ఇంకేమంటారో, నాకైతే ఇంక నేనైతే పోపే అంట. ఇంకా పోపు వేసుకొని దీన్ని అంచుకైతే ఇంకా నల్లీలు అయితే వేయించుకున్నా. ఇంకా ఆమ్లెట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా అవి చిప్స్ ఉన్నాయి కదా ఎలాగో అని వేపుకున్నా. ఇంకా మేమైతే వీటిని అయితే నల్లీలు అంటాం. ఇంకా మీరు ఏమంటారో నాకు తెలియదు, మేమైతే ఇంకా నల్లీలు అంటాం. ఇంకా నల్లీలు ఇట్లా
నూనెలో అయితే వేయించుకున్నా. సాంబార్ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం అస్సలు వస్తలేవు. మినిమం ఈ వీడియోకి అయితే 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్ కొడతారు కదా, అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి హైప్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోలు చేయాలని మోటివేషన్గా ఉంటుంది. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఇవన్నీ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్లో అయితే కలుద్దాం. ఇంకా మొత్తానికి అయితే ప్లేట్లో ఇట్లా డిజైన్గా సర్వ్ చేద్దాం అనుకున్నా. మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, ఇంకా డిజైన్గా వేద్దాం అనుకున్నా. ఇంకా ఎందుకులే అని ఇట్లా పెడితే మంచిగా అనిపించలే. అందుకే ఇరగొట్టేసి మంచిగా ఇట్లా సాంబార్ వేసుకొని పక్కకి ఇట్లా నల్లిలా ఫ్రై చేసుకున్నవి వేసుకొని ఇంకా మా బావకి అయితే ఇచ్చిన. ఇంకా మా బావ తిని సూపర్ అని అంటే నాకైతే మస్తు అనిపించింది. ఇంకా నేను ఏది చేసినా బాగా మస్తు ఉందని అంటాడు. ఇంకా నాకైతే మస్తు అనిపిస్తుంది అట్లా అయితే. ఇంకా సాంబార్